భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో భారత్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. ఎక్కడ కూడా పాక్కు ఏ అవకాశం లేకుండా అన్నిట్లలో బౌలింగ్లో, ఫీల్డింగ్లో, తర్వాత బ్యాటింగ్లో అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో పైచేయి ఇండియా సాధించి ఆసియా కప్లో పాకిస్తాన్ను చాలా చిత్తుగా ఓడించింది. 7 వికెట్ల తేడాతోటి పాకిస్తాన్ పరిస్థితి. ఇక నిన్న పాకిస్తాన్ క్రికెటర్లు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సహజంగా ఇరు జట్ల క్రీడాకారులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, కానీ అలాంటిది ఏం లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. సో దానికి నిన్న దేశవ్యాప్తంగా చాలా సీరియస్ చర్చ జరిగింది. అసలు పాకిస్తాన్తోని మ్యాచే ఆడొద్దు, మనం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాళ్ళు చేసిన మోసం మనందరికీ పహల్గామ్ ఘటన మనందరికి మరొక ముందుకే మళ్ళీ పాకిస్తాన్తో క్రీడలు ఎందుకు అనేటువంటి ఒక సీరియస్ చర్చ జరిగింది. చాలామంది దానిపైన ట్వీట్లు చేసినారు, పాకిస్తాన్తో గేమ్ వద్దని చెప్పినారు, రద్దు చేసుకోవాలని చెప్పినారు. కానీ మొత్తానికైతే గేమ్ ఆడి ఓడించారు, అయిపోయింది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అంశం. ఇక హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం, నిన్న సాయంత్రం పడ్డటువంటి వర్షానికి హైదరాబాద్ మరొకసారి షేక్ అయిపోయింది. ఒక 3 నాలాల్లో గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. అనేక జనావాసాలు తీవ్ర నీటి వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నాలాలు ఉప్పొంగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా జల దిగ్బంధం కనిపించింది. లోతట్టు ప్రాంతాలన్నీ అదే పరిస్థితి. ఇవాళ కూడా అదే తరహా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ ఆ తర్వాత పరిసర ప్రాంతాలపైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది వర్షాలకు సంబంధించింది. అయితే మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.